హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మేము 1.5 మంత్ బ్యాక్ అంటే కార్తీక మాసంలో తిరుమల ట్రిప్కి వెళ్ళామండి. ఆ వీడియో ఫస్ట్ డే వ్లాగ్ ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను. మేము హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్నామండి. మేము ట్రైన్లో వచ్చాము. ఈవినింగ్ 6 o'clockకి మాకు లింగంపల్లిలో ట్రైన్ ఉంది. మార్నింగ్ 7 o'clockకి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అవుతుందన్నమాట. అక్కడ దిగి మేము రైల్వే స్టేషన్లోనే బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి కొండపైకి వెళ్ళడానికైతే బయటికి వచ్చేసామండి. మనం తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఏసీ బస్సులు ఆర్ నాన్ ఏసీ బస్సులు ఉంటాయి. ఇవి కాకుండా ఓన్ వెహికల్స్ లేదా క్యాబ్స్లో కూడా వెళ్ళొచ్చండి. మనకి ఏసీ బస్కి అయితే టికెట్ ఫేర్ వచ్చేసి అడల్ట్స్కి 110 రూపాయలు, కిడ్స్కి వచ్చేసి 90 రూపీస్ అండి. అదే నాన్ ఏసీకి అయితే 90 రూపీస్ మాత్రమే పెద్దవాళ్ళకి. అక్కడ మేము బస్ ఎక్కేసి వచ్చేస్తున్నామండి కొండపైకి వెళ్ళడానికి. ఇక్కడ మధ్యలో మనకి బ్యాగ్ చెకింగ్ ఉంటుంది కదా, అక్కడ ఆగి బ్యాగ్ చెకింగ్ అయితే చేయించుకుంటున్నాము. మనకి తిరుమల కొండపైకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మద్యము, నాన్ వెజ్ అండ్ స్మోకింగ్వి ఇవేమీ ఎలో ఉండవండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే కూడా ఇవి ఇక్కడే వదిలేసి మనం కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా సన్ అయితే రాలేదు. వెదర్ అయితే చాలా కూల్గా బాగుందండి. మనం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి తిరుమల కొండపైకి వెళ్ళడానికి అరౌండ్ 40 మినిట్స్ అలా పడుతుందండి మనకి బస్ జర్నీ వచ్చేసి. మేము ఇక్కడ తిరుమలలో కొండపైన రూమ్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. తిరుపతి దేవస్థానం .ap.gov.in అనే వెబ్సైట్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ టైంలో రూమ్ బుక్ చేసుకున్నామండి. అరౌండ్ 12 o'clock ఆ టైంకి మాకైతే నందకం గెస్ట్ హౌస్లో రూమ్స్ అనేది అలాట్ చేశారు. ఇక్కడ మాకిచ్చిన నందకం గెస్ట్ హౌస్ దగ్గరే కళ్యాణకట్ట కూడా అందుబాటులో ఉందండి. టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండి నైట్ 8 వరకు కూడా కళ్యాణకట్ట అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ నేనైతే మీకు రూమ్ చూపిస్తున్నానండి. ఈ రూమ్కి మనకి ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు అంటే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ ఒక బెడ్డే ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సోఫా చైర్స్ ఉన్నాయి కదా, అవి ఒక 2 యాడ్ చేశారు. దాంతోపాటుగా దివాన్ కాట్ కూడా ఉందండి. రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. తిరుమల స్వామివారి ఫోటో అయితే ఇక్కడ ఉంటుంది ఒక ఫ్రేమ్ లాగా. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. వెస్ట్రన్, ఇండియన్ 2 ఉంటాయండి. నీట్గా ఉంటాయి. రూమ్స్ అయితే 1000 రూపీస్కి తగ్గట్టుగా వర్తీగానే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిన్న రూమ్ లాగా ఉందండి. ఇక్కడ డ్రెస్అప్ అవ్వడానికి, అలాగే బ్యాగ్స్ పెట్టుకొని డ్రెస్సులు ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడం కోసం అన్నమాట. మనకి డోర్ వెనకాలే ఒక పాంప్లెట్ లాగా స్టిక్ చేసి పెట్టారండి. ఎక్స్ట్రా ఏమైనా పిల్లోస్ కావాలన్నా, బ్లాంకెట్స్ కావాలన్నా వాటికి సపరేట్ ఛార్జ్ చేసి అవి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మేము రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అన్నదానంకి అయితే వెళ్ళామండి. మాకు ఈవినింగ్ సేవకైతే మేము బుక్ చేసుకున్నాము 5:30కి సహస్ర దీపాలంకరణ సేవకి. మేము ఆఫ్టర్నూనే రూమ్కి వచ్చేసాం కాబట్టి మాకు టైం ఉంది లంచ్ చేయడానికని అన్నదానానికి అయితే వెళ్ళాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అండి. ఇది మనకి ఫ్రీ అన్నదానం అన్నమాట. తిరుమలలో మనకి అన్నదానం పెడతారు కదా, అక్కడికి వెళ్ళాము. ఈ అన్నదానం హాల్స్ అయితే చాలా ఉంటాయండి. ఒకటి ఫిల్ అయితే ఇంకొక హాల్కి పంపిస్తారు. అంత పెద్ద ప్లేస్ ఉంటుంది. అంతమంది కలిసి ఒకేసారి అక్కడ భోజనం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నదైతే చిన్న సీనరిక్ వ్యూ లాగా ఉంటుంది. ఇక్కడ అన్నదానంకి వెళ్ళాం కదా, అక్కడే ఉంటుందన్నమాట. ఇది కింద నుండి చూపిస్తున్నాను. కిందన హాల్స్ అన్నీ ఫుల్ అయ్యాయి అని చెప్పేసి మమ్మల్ని అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పారండి అన్నప్రసాదం కోసం. పైకి వెళ్తుంటేనే ఇక్కడ అంతా చిన్న చిన్న మొక్కలన్నీ హ్యాంగ్ చేసి పెట్టుంటారు. ఇక్కడ మేము వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్కి తినడానికైతే. ఇక్కడ హాల్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పాను కదా, ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెడతారండి. అంటే బనానా లీఫ్ ఉంటుంది కదా, అరిటాకులు వేసి ఒక స్వీట్, కర్రీ, చట్నీ వేసి ముందే రెడీగా పెడతారు. వాటర్ కూడా పెడతారు. అందరూ వెళ్ళి కూర్చున్న తర్వాత అన్నం పెట్టేసి అందులో సాంబారు, రసము, మజ్జిగ ఇవన్నీ పెడతారండి. ఇక్కడ మేమైతే అన్నదానం తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి
గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ నందకం రెస్ట్ హౌస్లోనే ఉందని చెప్పాను కదా, కింద ఉంటుంది సెల్లార్ ఉంటుంది కదా, అక్కడైతే మనకి గుండు చేయడానికైతే అందుబాటులో ఉంటారండి అందరూ. ఇక్కడ మా చిన్న పాపకి గుండు చేపిస్తున్నాము, ఆ వీడియోనే నేను ఇక్కడైతే యాడ్ చేశాను. మేము కార్తీక మాసంలో వెళ్ళామని చెప్పాను కదండి, జనాలైతే బాగా ఎక్కువ మందే ఉన్నారనమాట. ఇక్కడ మేము గుండు చేయించుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి స్నానాలు అది చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికైతే వచ్చేసాము. 5:30కి సహస్ర దీపాలంకరణ సేవ అని చెప్పాను కదా, దానికోసం అయితే వచ్చామండి. ఈ సహస్ర దీపాలంకరణ సేవకి టికెట్స్ వచ్చేసి కపుల్కి 1000 రూపీస్ అండి. అంటే మనకి మామూలుగా స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది కదా 300 రూపీస్, ఆ దర్శనం లైన్లో కాకుండా సుపదం దర్శనం ఉంటుంది కదండి, అక్కడ నుండి అయితే మనం దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. ఈ సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిన తర్వాత ఈ సేవ వచ్చేసి మనకి 45 మినిట్స్ వరకు ఉంటుందండి. ఇక్కడ మనం స్వామివారి దర్శనం చేసుకునే కంటే ముందే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు కదా, వరాహస్వామి దర్శనం చేసుకొని అయితే మేము వెళ్తున్నామండి ఇంకా సేవ దగ్గరికి. ఇక్కడ వరాహస్వామి గుడి పక్కనే ఈ పుష్కరిణి అయితే ఉంటుంది. మేము సేవకి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళలేదండి, ఇదంతా కూడా నేను నెక్స్ట్ డే షూట్ చేశాను అనమాట. మరుసటి రోజు ఉదయాన్నే మేము దీపాలు వెలిగించాలని వెళ్ళామండి, ఆ టైంలో ఇదంతా షూట్ చేశాను వీడియో. ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అనేది గుడికి రైట్ సైడ్లో ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఆ హాల్లో దీపాలన్నీ వెలిగిస్తారండి. అక్కడ వెలిగించి స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని ఉయ్యల్లో పెట్టి ఉయ్యల ఊపుతూ సేవ చేస్తారండి కాసేపు. ఆ తర్వాత కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, గుడికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ హాల్ చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుంది. ఈ బయటనే జనాలందరూ కూర్చుంటారండి సేవకి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఒక బోర్డు, ఇదేనండి సుపదం ఎంట్రీ. ఇక్కడ నుండే మనం ఈ సేవ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి. మాకైతే 2 గంటలు పట్టిందండి దర్శనానికి. ఈ సేవకు వచ్చేసి 45 మినిట్స్, దర్శనానికి 2 అవర్స్ టైం పట్టింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దీపాలు వెలిగించడానికి వచ్చామని చెప్పాను కదా, ఇది మేము వచ్చింది కార్తీక పౌర్ణమి ముందు రోజు అనమాట. అందుకే ఇక్కడ విష్ణు ఆలయాల్లో కానీ శివుడి ఆలయాల్లో కానీ 365 ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసంలో మంచిది కదా, అందుకే ఇక్కడ మేము వెలిగించాలి అనుకున్నాము. ఈ గుడి ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడ ధ్వజస్తంభం దగ్గరేనండి ఒత్తులు వెలిగించేది. ఇక్కడ మనకి 365 ఒత్తులు ఆవు నేతిలో ముంచి దానిపైన ఒక చిన్న కర్పూరం బిళ్ళ పెట్టి ఒక ఫ్లవర్ పెట్టి ఇస్తున్నారండి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది తీసుకొని మేము ఒత్తులు వెలిగించాము. మేము 3 డేస్ ట్రిప్కి వచ్చామని చెప్పాను కదా. ఫస్ట్ డే తిరుమలండి, కొండపైన ఒక రోజంతా నైట్ నిద్ర చేయాలి అనుకున్నాము. ఫస్ట్ డే అక్కడ నిద్ర చేసి సెకండ్ డే తిరుపతికి వెళ్ళిపోయాము. తిరుపతిలో రూమ్ తీసుకున్నామండి మేము. అక్కడ రూమ్ తీసుకొని సెకండ్ డే శ్రీకాళహస్తి వెళ్ళాము. ఫస్ట్ డే వ్లాగ్ అయితే నేను ఓన్లీ తిరుమలలోదే చూపిస్తున్నానండి. సెకండ్ డే వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. శ్రీకాళహస్తి ఎలా వెళ్ళాము ఏంటి అదంతా చూపిస్తానండి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. చూశారు కదా, ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.